హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కాగడ మల్లెలు చూసారా? గుత్తులు గుత్తులు ఎలా వస్తున్నాయో. ఈ మొక్క మనకి ఒక ఫ్రెండు గిఫ్ట్ ఇచ్చారు. మన గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళు. ఒక 5-6 నెలలు అయింది. చక్కగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఫస్ట్లో నేను గార్డెన్ మొదలుపెట్టినప్పుడు పెద్ద మొక్క తీసుకొచ్చాను. ఇది సెంటు కాగడాలు రెడ్గా ఉంటాయి, సెంటు వాసన వస్తాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. మామూలు కాగడాల కంటే ఈ సెంట్ కాగడ చాలా మంచి వాసన వస్తాయి ఫ్లవర్స్. ఇది ఒక్కటి ఉంటే చాలు మన గార్డెన్లో ఎన్నో పువ్వులు వస్తాయి. ఎక్కువ కాపు వస్తుంది అన్నమాట, పువ్వులు ఫ్లవరింగ్. ఇది ఒక మందార మొక్కలు ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ మనకి. ఈ మొక్క ఒకటి కనకాంబరాలు మరము ఉంటే చాలు, పువ్వులు ఎన్నో అవుతాయి, రోజు వస్తాయి చూడండి. ఈ మొక్కలకి నేను లిక్విడ్ ఏమి ఇస్తానో అవి చెప్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్ చూడండి. చిన్న మొక్క వేసుకున్నాము. ఇవైతే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి, 200-300 అలా చెప్తారు. అయితే అంత పెద్ద మొక్క తీసుకొచ్చి నాటాను ఒకసారి, మనం ఫస్ట్ గార్డెన్ పెట్టినప్పుడు. నాకైతే ఆ మొక్క నిలబడలేదు. ఎప్పుడైనా సరే ఒక మినిమం సైజు మొక్క తీసుకోండి, పెద్ద పెద్ద మొక్కలు కొనకుండా. అప్పుడు మన కుండీలో పెట్టిన తర్వాత అవి ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. అదే పెద్ద మొక్క పెట్టామనుకోండి ఫస్టే తీసుకొచ్చి, అది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, ఉండదు. ఈ మొక్కలు కొన్న తర్వాత మనం గార్డెన్లో పెట్టాక ఒక 5-6 రోజులు, ఒక వారం మనం గాలి వాతావరణం మన మొక్కల మధ్యలో అలవాటు అయ్యే వరకు నాటొద్దు. ఒక పెద్ద కుండీ ఉంటుంది కదా, ఒక మొక్క, ఆ మొక్కలో పెట్టేయండి. ఈ మొక్కను తీసుకొచ్చి రోజు వాటర్ ఇవ్వండి. ఒక 5-6 రోజులు మన గాలి వాతావరణం మన మొక్కలకు అలవాటు అయిన తర్వాత అది నాటుకుంటే చక్కగా ఉంటుంది మొక్క. వెంటనే నాటే కంటే అది పాటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా?